అక్కడ మగాళ్లకు నో ఎంట్రీ. అక్కడ మగాళ్లకు నో ఎంట్రీ. సాధారణంగా మనం రైల్వే స్టేషన్కి వెళ్తే స్టేషన్ మాస్టర్ నుంచి ట్రాక్ మీద సిగ్నల్ ఇచ్చే పాయింట్ మెన్ వరకు అంతా మగ మహారాజులే కనిపిస్తారు. కానీ ఒక స్టేషన్ ఉందండోయ్, అక్కడ అడుగు పెడితే చాలు మీకు ఒక్క మగాడు కూడా డ్యూటీలో కనిపించాడు. మీరు విన్నది నిజమే. స్టేషన్ మాస్టర్ సీట్లో మహిళలే, టికెట్ ఇచ్చేది మహిళలే, చివరకు దొంగల్ని పట్టుకునే ఆర్పీఎఫ్ పోలీసులు కూడా మహిళలే, సిగ్నల్ ఇచ్చే పాయింట్ మెన్ నుంచి ప్రొటెక్షన్ ఫోర్స్ వరకు అందరూ మహిళలే. మరి ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎందుకలా మహిళలే ఉన్నారో ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్. ఇది దేశంలో మొదటి ఆల్ విమెన్ రైల్వే స్టేషన్. 2017లో మొదలైన ఈ వినూత్న ప్రయోగంలో మొత్తం 41 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ మహిళలే. రైల్వే అంటే ఎంతో ఒత్తిడితో కూడిన పని. నైట్ షిఫ్ట్లుంటాయి. వేల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ మహిళలు చేయలేరు అనుకునే వాళ్ళ నోళ్లు మూయిస్తూ ఈ స్టేషన్ అద్భుతంగా రన్ అవుతోంది. అందుకే దీని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. కేవలం ముంబై మాత్రమే కాదు, మన భాగ్యనగరంలో కూడా ఇలాంటి స్టేషన్ ఉంది. హైదరాబాద్ మెట్రోలోని మధురానగర్ మెట్రో స్టేషన్ ను కూడా పూర్తిగా మహిళా సిబ్బందికే అప్పగించారు. మేనేజర్లు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ మహిళలే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళా ప్రయాణికులు చాలా సురక్షితంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా, కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇల్లు చక్కదిద్దే చేతులే ఇప్పుడు వేల టన్నుల బరువున్న రైళ్లను, వేల మంది ప్రయాణికుల భద్రతను కూడా అంతే చక్కగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మహిళలు తలుచుకుంటే ఆకాశంలో విమానాలు నడపడమే కాదు, రైల్వే స్టేషన్లను కూడా క్రమశిక్షణతో నడపగలరని వీళ్లు నిరూపిస్తూ ఉన్నారు. ముంబైలోని మాటుంగా నుంచి మన హైదరాబాద్ మధురానగర్ వరకు ఈ స్టేషన్లు కేవలం రైళ్లు ఆగే చోటు మాత్రమే కాదు, మహిళా సాధికారతకు నిలువుటద్దాలు. ఇక్కడ స్టేషన్లు చాలా క్లీన్ గా ఉంటాయని, పక్కా టైమింగ్ పాటిస్తారని నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.